హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మేము కింద తిరుపతి శ్రీనివాస మంగాపురంకి వచ్చామండి. అనుకోకుండా ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మేము రావడానికి ముందు స్వర్ణ రథోత్సవం అనేది తిరిగిందండి. జస్ట్ ఇప్పుడే అయిపోయింది అది. మరి ఇక్కడ నైట్ టైంలో వచ్చాము, మీకు తెలుస్తుంది కదా, అద్భుతంగా లైట్స్తో అలంకరణ చేశారు. డెకరేషన్స్ అనేవి చాలా అద్భుతంగా ఉన్నాయండి. శంఖచక్ర నామాలు, మనకు దశావతారాలు, లక్ష్మీదేవి, ఇలా చాలా మనకు అమ్మవార్లను పెట్టారు ఇక్కడ. ఒకసారి మీరు చూసేయండి. మనకు ముందు కనిపించేది హస్తము, వెంకటేశ్వర స్వామి హస్తం కనిపిస్తుంది. అందులోనే శంఖచక్ర నామాలు కూడా ఉన్నాయి. కోనేటి చుట్టూ మనకు లైట్స్తో అలంకరించారండి. ముందుకు వెళ్తుంటే మీకు స్వర్ణ రథోత్సవంది కూడా కనిపిస్తుంది కొంచెం ముందర. దీని తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చారు. 5:30 అవుతుందండి. ఇప్పుడు 6 o'clockకి మాకు దర్శనం టైమింగ్స్ అంట. మేము వెయిట్ చేస్తున్నాము. దీని తర్వాత గజవాహన సేవ అనేది రెడీగా ఉంది. మరి ఇక్కడ స్థల పురాణము, వార్షిక బ్రహ్మోత్సవాలు 9 రోజులు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన వివరాలు అయితే నేను తీస్తున్నాను వీడియో. ఒకసారి చూసేయండి. పెళ్లి కాని వారికి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే కనుక వాళ్ళకు పెళ్ళి అవుతుంది అని చెప్పేసి, మంచి కళ్యాణం జరుగుతుంది, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అని చెప్పేసి అంటున్నారు. ఎవరైనా అలాంటి వారు ఉంటే కనుక ఇక్కడికి రావచ్చు మీరు. 9 రోజుల బ్రహ్మోత్సవాలు ఇక్కడ. మేము రావడము 23వ తారీఖండి ఇవాళ. గజవాహన సేవ, హనుమంత వాహనము ఈ 2 ఉన్నాయి. స్వర్ణ రథోత్సవం అయిపోయింది. గజవాహన సేవ చూడండి. ఫ్రెండ్స్, మరి చూశారు కదా మన వీడియో. చాలామంది తిరుమల, తిరుపతి అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇది చాలా దగ్గరలోనే ఉంటుందండి. అందరూ ఇక్కడ కూడా వచ్చి దర్శనం చేసుకోండి. ఎవరైతే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ కూడా కొట్టండి. మీకు మంచి మంచి వీడియోస్ అనేవి వస్తుంటాయి. మరి చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.